మిస్టర్ పెళ్ళాంలోని వ్యక్తిత్వం, అమ్మ దొంగ అని ఆట పట్టించే కొంటెతనం, శుభలగ్నంలోని గడసరితనం, కడలి దేవేరిలో కలిసే గంగ సంకల్పం, ఇలా ఆమె కళ్ళల్లో ఎన్ని కళలో రంగును జయించి వివక్షను ఎదిరించి వైవిధ్య పాత్రలతో మనల్ని అలరిస్తోన్న ఆమని ఇప్పుడు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఉమెన్స్ డే స్పెషల్గా వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు ద స్టూడియో. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ అండి. అండ్ నారి, సో ఆ మూవీ గురించి చెప్పండి. నాకు ఎంటైర్ స్టోరీ చాలా నచ్చింది, నా క్యారెక్టర్ అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. ఓకే, మనం ఇంకొక వైపు అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఎంత ముందుకు వెళుతున్నాం, అమ్మాయిలు అన్ని చోట్ల ఉన్నారు, చాలా ముందుకు వెళుతున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకొక వైపు వివక్ష కూడా, కాయిన్కి రెండు వైపులు అన్నట్టు వివక్ష కూడా అదే స్థాయిలో ఉంటుంది. సో అన్నీ బయటికి రావు, కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఇండియాలో, కోల్కతా కానీ మనం హైదరాబాద్లో కానీ ఇంకా ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి చూసినప్పుడు ఏ పేరెంట్స్కైనా ఏ ఆడదానికైనా భయం వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఇంకా ఆ స్వేచ్ఛ దొరకలేదు. ఆడదానికి ఆ భయం ఉంటూనే ఉంది. ఇంకా ఇంట్లో ఉన్న భయమే, బయటికి వెళ్ళినా భయమే, అంటే ఎక్కడికి వెళ్ళి ఎట్లా ఒక కాలేజ్కి వెళ్ళినా భయమే, స్కూల్లో భయమే. మనం చదువుకుంటున్న ఆ కాలేజ్లో ఒక విద్యార్థిగా ఆ స్కూల్లో కాలేజ్లో కూడా మనకు ఒక సేఫ్టీ లేదు, ఒక ప్రొటెక్షన్ లేదు. సో మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ మాకు సేఫ్టీ ఉంది అనేది క్వశ్చన్ మార్క్ ఉంటూనే ఉంది కదా. ఓకే, అండ్ ముఖ్యంగా ఈ మూవీలో, నారి మూవీలో ఎటువంటి విషయాల్ని టచ్ చేశారండి? ఈ సొసైటీలో ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎలా తప్పు జరుగుతుంది, పేరెంట్స్ వలన, ఇలా కట్టుకున్న మూడు వలన, ఇలా పిల్లల వలన. ఆడదానికి 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ పెరిగే వరకు పేరెంట్స్, తర్వాత మొగుడు, భర్త, తర్వాత పిల్లలు. సో ముగ్గురు దగ్గర తను ఎలా హ్యాండిల్ చేసుకుని వస్తుంది, ఎలా జస్టిఫై చేస్తుంది, ఎలా మూవ్ ఆన్ అవుతుంది అనేది ఈ నారీ సినిమాలో మొత్తం చూపిస్తున్నాడు ఆయన. ఆ 3 స్టేజెస్ కూడా చూపిస్తున్నాడు. ఓకే.